బీకాంలో ఫిజిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో ఇంతగా పాపులర్ అయిన సెటైర్ మరొకటి లేదంటే ఆశ్చర్యం లేదేమో. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్పై గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి జంపు కొట్టిన మైనార్టీ నాయకుడు జలీల్ ఖాన్ను ఈ వీడియో ఒక్కసారిగా పాపులర్ చేసింది. ఎలాగో మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవడం ఈ కాలంలో కష్టం. ఓ వెబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ బీకాంలో తాను ఫిజిక్స్ చదివానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విలేకరి ఆ విషయం గుర్తు చేసినా ఒప్పుకోకపోవడం, బీకాంలో ఫిజిక్స్ ఎందుకుండదు అని దబాయించడం జలీల్ ఖాన్ అజ్ఞానాన్ని బయటపెట్టడమే కాక వీక్షకులకి అపరిమితమైన వినోదం అందించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని జలీల్ ఖాన్ ఇప్పుడు బీకాం ఫిజిక్స్ ఫేమ్ జలీల్ ఖాన్ అయ్యాడు. ఇందుకు జలీల్ ఖాన్ కూడా ఖుషిగానే ఉన్నాడట. బీకాం ఫిజిక్స్ కారణంగానే తనకు పాపులారిటీ వచ్చిందని సంతోషపడుతున్నాడట. అయితే బీకాం ఫిజిక్స్ను వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాల సమయంలో టీడీపీని ఇరుకున పెట్టేందుకు వాడుకున్నారు. ప్రభుత్వం చెప్పే లెక్కలు తనకు అర్థం కావడం లేదని, తాను బీకాం ఫిజిక్స్ చదవలేదని ఎద్దేవా చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఓ వెబ్సైట్ రాసిన వార్తకు జగన్ అభిమానులు అతిగా స్పందించారట. దాంతో కడుపు మండిన ఆ వెబ్సైట్ నిర్వాహకులు జగన్ గతాన్ని తవ్వితీశారు. జగన్ గతంలో సండూర్ పవర్ ప్రాజెక్ట్ నిర్వహించిన సమయంలో తాను ఎంబీఏ గ్రాడ్యుయేట్ను అని చెప్పుకున్న పత్రాలు సంపాదించి నెట్లో పెట్టేశారు. వాస్తవానికి జగన్ ఎంబీఏ చదవలేదు. అయినా కూడా తన పత్రాల్లో అలా చదివినట్టు రాసుకోవడాన్ని ఆ వెబ్సైట్ బయటపెట్టింది. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఇదో ఆయుధంగా మారింది. జగన్ తప్పుడు విద్యార్హత చూపిన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి జలీల్ ఖాన్ బీకాం ఫిజిక్స్ ఇప్పుడు జగన్ మెడకు ఎంబీఏ గుదిబండగా మారిందన్నమాట.